ద క్వాంటమ్ వ్యాలీగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. క్వాంటమ్ రంగంలో ప్రపంచ అగ్రరాజ్యాల సరసన భారత్ సగర్వంగా చేరింది. అమరావతి వేదికగా క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభమైంది. ఏపీ రాజధానిలో మొదలైన ఈ క్వాంటమ్ ప్రయాణం దేశ భవిష్యత్తును మార్చబోతోందా? క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికే గేమ్ చేంజర్ కానుందా? టెక్ శాఖల్లో నూతన అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్ నాంది పలికింది. సీఎం చంద్రబాబు ఆశయాలు లక్ష్యాలు సాధించే దిశగా క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలాంటి ప్రతిష్టను తీసుకొచ్చిందో అదేవిధంగా క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి వ్యాలీగా మారబోతోంది. కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, హార్డ్వేర్ రంగంలో కూడా భారత్ స్వయం సమృద్ధి సాధించాలనే సంకల్పానికి నిదర్శనంగా అమరావతి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ, గన్నవరం మేధా టవర్స్ లో ఏర్పాటు చేసిన క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 1S 1Q క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ను జాతికి అంకితం చేశారు. ఐటీ రంగంలో కీలక పాత్ర పోషించిన తెలుగు గడ్డ ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీలకు వేదికగా మారటం గర్వకారణమని సీఎం తెలిపారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్ ఎంత ముఖ్యమో, డిజిటల్ యుగానికి ఇంటర్నెట్ ఎంత అవసరమో ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటమ్ టెక్నాలజీ అంత కీలకమన్నారు. From this capital, we are proud to dedicate these 2 quantum reference facilities for the nation. I am proud they recognized Amaravati. Now we are paying back for the nation by contributing quantum, first of its kind in India. America is having Silicon Valley. India is having Quantum Valley. That Quantum Valley is nowhere. That is Amaravati. చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో నిర్మిస్తున్న ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రజల జీవితాలను మరింతగా మెరుగుపరచడానికి దోహదపడుతుందంటున్నారు నిపుణులు. పరిశోధనలను త్వరితగతిన పూర్తి చేసి క్యాన్సర్, అల్జీమర్స్ వంటి సంక్లిష్ట వ్యాధులకు కొత్త ఔషధాలను తయారు చేయడం సులభతరం అవుతుందంటున్నారు. ఇక క్వాంటమ్ కమ్యూనికేషన్ అత్యంత సురక్షితమైంది. ఇతరులు హ్యాక్ చేయడానికి వీలు లేకుండా సందేశాలు పంపుకోవడం వీలవుతుంది. కాబట్టి దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ప్రపంచ క్వాంటమ్ పరిశోధన రంగం వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో ఈ సాంకేతిక నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ అవకాశాలు అందివస్తాయి. దీనికి అనుగుణంగానే ప్రతి పౌరుడికి ఏఏ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని 45 లక్షల మందిని ఏఐ, క్వాంటమ్, సైబర్ డేటా సెక్యూరిటీ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఔషధాలు, వ్యవసాయం, రక్షణ, లాజిస్టిక్స్, క్లైమేట్ మోడలింగ్ వంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. డేటా సెంటర్లు, ఏఏ మౌలిక వస్తువులను త్వరలో ప్రారంభించనున్నామని, గూగుల్ నుంచి భారీ పెట్టుబడులు రానున్నాయని సీఎం వివరించారు. God's capital is Amaravati. Same Amaravati is this Amaravati. We want to build one of the best, beautiful city for the future. It is going to happen here. That is the miracle, that is the power of soil you have seen now. It is only the beginning. You are going to see in future. ఐఐటి చెన్నై, ఐబీఎం భాగస్వామ్యంతో క్వాంటమ్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ విదేశీ కంపెనీల మీద ఆధారపడకుండా మన సొంత చిప్స్, మన సొంత సూపర్ కండక్టింగ్ క్విబిట్స్ తో భారత్ ప్రపంచాన్ని శాసించబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమరావతి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ కేవలం ఒక ప్రయోగశాల కాదని, అది నవభారత సాంకేతిక సత్తాకు ప్రతీక అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ పరిశోధనలకు సాంకేతిక ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడానికి క్వాంటమ్ రంగం కీలకమవుతుందని ఇప్పటికే ప్రపంచ దేశాలు గుర్తించాయి. క్వాంటమ్ కమ్యూనికేషన్ రంగంలో చైనా ముందంజలో ఉంది. జర్మనీ, జపాన్ దేశాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రయోగశాలలు ఆరంభమయ్యాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ ప్రపంచ క్వాంటమ్ పటంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించగలదని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ కేవలం ఒక పరిశోధన కేంద్రంగానే కాకుండా విద్య, పరిశ్రమ, స్టార్టప్ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయిలో క్వాంటమ్ ఆధారిత పరిష్కారాలను కనుగొనే వేదికగానూ మారగలదంటున్నారు. భవిష్యత్ టెక్నాలజీలో ఏపీ అగ్రస్థానాన్ని సాధించేందుకు ఇది బలమైన ముందడుగు అవుతుందని, అమరావతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా గేమ్ చేంజర్ అవుతుందన్న అభిప్రాయాలు